నమస్తే అండి. ఈరోజు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందామండి. పిల్లల కోసం తెలుసుకుందాం. అయితే మనం ఫీజులు కట్టేస్తున్నాం, మంచి స్కూల్‌లో వేస్తామంటే సరిపోదండి. మనం వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అనేసి స్కూల్‌కి నెలలో 2 సార్లైనా వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలండి. అసలు ఏ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నాడు, ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారు అనే విషయాన్ని కనుక్కోవాలండి. ఇప్పుడు ఫాదర్స్ అంటారా, వాళ్ళు వర్క్ చేస్తూ దేనో దాని టెన్షన్‌లు ఉంటాయి వాళ్ళకి. గానీ ఇంట్లో మదర్స్ మాత్రం కంపల్సరీ పిల్లల బాధ్యత తీసుకోవాలండి. వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటనేది చూడాలి. వాళ్ళ బుక్స్ అన్నీ చెక్ చేస్తూ ఉండాలి. వాళ్ళతో ఎక్కువ టైం మాత్రం స్పెండ్ చేయాలి. మనం ఫోన్లతోని, టీవీలతోని చూసామనుకోండి, ఆళ్ళు కూడా మనలాగే ఫోను, టీవీనే ఇష్టపడతారు. అందుకని ఆళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతోని గడపాలండి ఎక్కువ టైము. అంటే ఇప్పుడు చూడండి, ఆవు చేలో మేస్తే దూడ గొడ్డున మేస్తదా అంటారు కదా పెద్దలు. అలా మనం ఎలా ఉంటామో మన జిరాక్స్ కాపీయే మన పిల్లలండి. మన వాళ్ళ ముందు ఎలా ఉంటామో వాళ్ళు కూడా అలాగే తయారవుతారండి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల ముందు మాత్రం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.